ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రపంచంలో ఎక్కువ ప్రాంతాలలో ఈ ఫ్రెండ్షిప్ డేని ఈరోజు జరుపుకుంటున్న ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు గత సంవత్సరం ఇదే ఫ్రెండ్షిప్ డే గురించి ఒక వర్తమానాన్ని నేను మీకు అందించడం జరిగింది. అది నీ స్నేహం ఎవరితో అన్న టైటిల్పై నేను అందులో అనేకమైన విషయాలు ఇచ్చాను, మాట్లాడాను. అది మీకు వీడియో డివిడి రూపంలో, ఆడియో మెసేజ్ కూడా ఆడియో డివిడి రూపంలో మీకు అందుబాటులో ఉంది. అది వినండి. అది ఫ్రెండ్షిప్ డే మెసేజ్లో నంబర్ 1 అని పెట్టుకోవచ్చు. ఈరోజు మీరు తీసుకునబోయే ఈ సమాచారాన్ని ఫ్రెండ్షిప్ డే మెసేజ్ నంబర్ 2, అది మెసేజ్ నంబర్ 1 అనుకోండి, ఇది మెసేజ్ నెంబర్ 2 అని అనుకోండి. మరి ఇంతకుముందు నేను మాట్లాడిన ఈ ఫ్రెండ్షిప్ డే గురించి నీ స్నేహం ఎవరితో అన్న ఆ అంశంలో ఈ ఫ్రెండ్షిప్ డే యొక్క చరిత్ర అవసరమైనంత మేరకు నేను మీకు అందులో ఇవ్వడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు అది కూడా వినండి. ఎందుకంటే ఈ స్నేహితుల దినోత్సవం అనేది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా ప్రపంచమంతా విస్తరించింది, ఈ విండోస్ వేసేద్దాం. ఎలా ఈ స్నేహితుల దినోత్సవం ప్రపంచానికి ప్రాకింది అన్నది నేను మీకు ఆ మెసేజ్ నెంబర్ 1లో మీకు ఇచ్చాను. 1919 అమెరికాలో మొట్టమొదట ఈ ఆలోచన వచ్చింది గ్రీటింగ్ కార్డ్ ఇండస్ట్రీ వాళ్ళకి. ఆ రోజుల్లో గ్రీటింగ్ కార్డ్ అసోసియేషన్ వాళ్ళకి స్నేహితుల కొరకు ఒక దినాన్ని ఏర్పాటు చేసి చేద్దామన్నప్పుడు ఆ రోజుల్లో ప్రజలు దీన్ని ఎక్కువగా స్వీకరించలేదు. ఎందుకంటే ఇది ఒక వ్యాపార కుయుక్తి. వాళ్ళ గ్రీటింగ్ కార్డులు అమ్ముడుపోవాలని ఇలాంటి ఆలోచన చేశారని ప్రజలు తృణీకరించారు. అంటే ఇది 2016. ప్రపంచంలో ఫ్రెండ్షిప్ డే అనేది ఒకటి జరిపించాలని మనిషికి ఆలోచన వచ్చి కేవలం 100 సంవత్సరాలు కూడా ఇంకా అవ్వలేదు అన్నది మీరు మనసులో పెట్టుకోవాలి. ఈరోజు ఒకవేళ అందరూ ఆనందంగా జరుపుకుంటున్నా ఇది కనీసం ఒక 100 సంవత్సరాల ఆయుష్ కూడా లేదా వయస్సు కూడా లేనిదే ఈ ఫ్రెండ్షిప్ డే. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు దీని గురించి ప్రస్తావన లేదు. కానీ తర్వాత హాల్మార్క్ గ్రీటింగ్స్ అని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు మళ్ళీ దీనికి జీవం పోసి దీన్ని ఎలాగైనా కూడా మళ్ళీ మనుగడలోనికి తీసుకొని రావాలని ప్రయత్నం చేశారు. ఆ విధంగా 1950 తర్వాత ఇది కొంచెం పుంజుకుంది. ప్రపంచంలో ఒక దేశం నుండి మరొక దేశానికి, మరొక దేశం నుండి మరొక దేశానికి. ఇంకా బాగా చెప్పాలంటే మొన్న 2011లో అధికారికంగా ఈ ఫ్రెండ్షిప్ డేని ప్రకటించడం జరిగింది. 2011 అంటే ఒక 5 సంవత్సరాల క్రిందట. మరి ఈరోజు మన ఇండియాలో ఇది ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటున్నాం. కానీ ప్రపంచమంతా ఈరోజే స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోరు. మరి అధికారికంగా ఈ ఫ్రెండ్షిప్ డేని ఏ డేట్లో చేసుకుంటారంటే చాలా దేశాల్లో జూలై 30వ తారీఖున ఈ ఫ్రెండ్షిప్ డేని అధికారికంగా దాని ఫ్రెండ్షిప్ డే అని గుర్తించి ప్రకటించారు. అయితే మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ కంట్రీస్, ఆసియాలోని అనేకమైన దేశాలు, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, ఇండియా కానీ, ఇలాంటి దేశాలు జూలై 30 కాకుండా ఆగస్టు 1వ ఆదివారాన ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం అలవాటుగా చేసుకున్నారు.
అంటే అన్ని దేశాలలో ఈ మిత్ర దినోత్సవాన్ని ఒకటే రోజు చేసుకోవట్లేదనే విషయాన్ని కూడా మీరు మనసులో పెట్టుకోండి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఏప్రిల్ 8వ తారీఖున చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో ఆయా తేదీలలో ఆయా దినాలలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. తర్వాత స్నేహితుడు అంటే దేవుడిచ్చిన స్నేహితుడు ఎవరు, దేవుడిచ్చిన స్నేహితురాలు ఎవరు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, అదంతా కూడా ఒకవేళ నిజంగా మీకు ఆసక్తి ఉంటే ఆ మెసేజ్ నెంబర్ 1లో వినండి. మాట్లాడినదే నేను మళ్ళీ మాట్లాడి అదే సమాచారాన్ని మీకు ఇవ్వకుండా కొత్త విషయాన్ని, కొత్త సమాచారాన్ని మీకు ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో, నేను అది మాట్లాడాను కదా అన్న ఉద్దేశంతో నేను వేరేది మాట్లాడుతున్నాను ఈరోజు. మీకు 2 అందుబాటులో అప్పటికి ఉంటాయి కనుక బాగుంది. ప్రియులారా, ఈరోజు మరి అందులో నేను మాట్లాడని సంగతులను, కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. బైబిల్లో స్నేహితుల గురించి ఎలాంటి మాటలు మాట్లాడబడ్డాయి అనేది మనం ఆలోచిద్దాం. మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అసలు స్నేహాన్ని దేవుడు ప్రోత్సహించాడా? స్నేహాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? ఫ్రెండ్షిప్కి దేవుని మద్దతు ఏమైనా ఉందా అన్న ప్రశ్నలన్నిటికీ ఆ మెసేజ్లో మీకు జవాబులు దొరుకుతాయి. అసలు ఫ్రెండ్షిప్ చేయొచ్చా, చేస్తే ఎవరితో చేయాలి, ఎవరితో చేయకూడదు, మొత్తం అదంతా కూడా మీకు అందులో కవర్ అవుతుంది. ఖచ్చితంగా మీరు నెట్లో కూడా మీకు అందుబాటులో ఉంది. నీ స్నేహం ఎవరితో, అది టైటిల్. ఇక ఈరోజు కొన్ని విషయాలు మనం బైబిల్లో జాగ్రత్తగా ఆలోచిద్దాం. బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. పెద్ద పెద్ద పేర్లు కలిగిన, చరిత్రలో నిలిచిపోయినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు. అయితే ఆ భక్తులలో ఒకరికి మాత్రం ఒక ప్రత్యేకమైన బిరుదు ఉంది. మరి ఎవరో ఆయన, ఎలాంటి బిరుదు కలిగిన వాడో ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథాన్ని తెరిచి జాగ్రత్తగా చూద్దాం. 2 Chronicles ప్లీజ్. సందర్భ పరిచయం, ఇది సందర్భ పరిచయం చేస్తాను. యూదులను పరిపాలించిన రాజులలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు యెహోషాపాతు. యెహోషాపాతు యూదులను పరిపాలిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో కొంతమంది శత్రువులు యుద్ధానికి దిగుతారు. ఒక్కటేసారి వేరువేరు జనాంగాలు, మరి కొంతమంది మూకుమ్మడిగా యూదుల మీద దాడి చేయడానికి సిద్ధపడి వస్తే అందులో మోయాబీలు కూడా ఉన్నారు. మోయాబీలు మరొక సైన్యంతో కలిసి యూదులపై యుద్ధానికి బయలుదేరితే అదే మూమెంట్లో సిరియనులు కూడా, సిరియన్స్ వీళ్ళు కూడా యూదుల మీదకి యుద్ధానికి రాబోతున్నారని సమాచారం అందుతుంది. అయితే యెహోషాపాతు గారు మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఒక్కసారిగా ఇంత శత్రు సైన్యం యూదుల మీదకి వస్తుంటే ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆయన వెంటనే ఉపవాస దినాన్ని ప్రకటించి మనందరం కలిసి దేవునికి మొరపెడదాం, ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అన్న విశ్వాసంతో ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. యెహోషాపాతు గారు, రాజైన యెహోషాపాతు ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఆ ప్రార్థనలో ఆయన ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడో ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 20. ఒకసారి 6వ వచనము నుండి చదువుకుంటూ 7వ వచనం కూడా చదువుకుందాం. 6 నుంచి 7 వచనములు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు అని చెప్పి 7వ వచనంలో నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి అని పక్కనంటున్నాడు. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే అని ఒక ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాడు. అది మీరు ఇక్కడ గమనించాలి. ఎవరితో మాట్లాడుతూ ఎవరి ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. అది ప్రార్థన అన్న విషయం మర్చిపోకండి. అది యెహోషాపాతు గారు చేస్తున్న ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తూ దేవునితో అంటున్నాడు, నీ దాసుడు అన్న మాట మనం ఎక్కువగా వింటుంటాం. దావీదు గారి గురించి బైబిల్లో నీ దాసుడైన దావీదు, అంతేనా? యెహోవా సేవకుడైన మోషే అన్న మాటలు బైబిల్లో మనకు కనపడతాయి. రోషము కలిగిన వాడు ఏలియా అని కనపడుతుంటుంది.
దేవుని పిల్లల కొరకు విలపించే ఒక ప్రవక్త ఇర్మియా అని కనపడుతుంటుంది. మహాజ్ఞాని దానియేలు అని కనపడుతుంది. ఇంతమంది ప్రవక్తలు ఇన్ని బిరుదులతో పిలువబడుతున్న ఈ చరిత్రలో ఒకే ఒక్కరు మాత్రం దేవునికి ఫ్రెండ్గా పిలువబడ్డాడు. ఆయనే అబ్రహాం గారు. యెహోషాపాతుగా చెబుతూ, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి. అసలు ఆగి ఆలోచిస్తే పులకరించిపోతుంది మైండ్ అంతా. ఆ మాట ఎవరి పేరు పెట్టి అనగలం చెప్పండి, అంతేనా? ఆ మాట ఎవరి పేరు పెట్టి అనగలం? దేవుడా, అబ్రహాం గారు నీకు ఫ్రెండ్ అంటున్నాడు. దేవునికి ఫ్రెండా? దేవునికి ఫ్రెండా? వావ్! అయితే యెహోషాపాతు గారు ఎమోషనల్గా అన్నాడు అని అనుకుందాం కొద్దిసేపు. యెహోషాపాతు గారు ఆయన ఎమోషనల్గా ఫీల్ అనేసాడు అని అనుకుంటే, ఒకసారి అదే మాట దేవుని నోట నుండి వస్తే ఎలా ఉంటుంది చూద్దామా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం ఒకసారి తీద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము తీస్తే మీరు పైనుంచి దేవుడు మాట్లాడుతున్నాడు అని 4వ వచనం నుంచి మీకు అర్థమవుతుంది. 4వ వచనంలోని 2వ మాట, నేను మొదటి వాడను కడవరి వారితోనూ ఉండువాడను అని, అది దేవుని మాటలు. యెషయా గ్రంథం 41లో ఉన్నాం అని 8వ వచనంకి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడో చూడండి. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎలా ఉందన్నమాట? ఎలా ఉందన్నమాట? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు హీఈస్ మై ఫ్రెండ్ అన్న మాట ఒక్క అబ్రహాము గారి గురించి తప్ప ఎవరి గురించి అనలేదు. ఫ్రెండ్షిప్ డే మెసేజ్ వినండి. ఇక మెసేజ్ నెంబర్ 2 అబ్రహాము గారి గురించి తప్ప మాట ఆయన ఎవరి గురించి అనలేదు. మరొక్క మాట చూసి లోపలికి వెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక, ఎక్కడ? న్యూ టెస్టిమెంట్లో, క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం జాగ్రత్తగా చూద్దామా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూద్దాం. కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాముకి దేవుని స్నేహితుడు అబ్రహాం గారు. ఎస్, దేవుని స్నేహితుడు. ఎలా దేవుని స్నేహితుడు అనేది తర్వాత మనం మాట్లాడుకుంటే, ఈ బిరుదు కలిగిన అబ్రహాం గారు కొద్దిసేపు వ్యక్తిగతంగా ఒక్కసారి ఆయన దగ్గరుండి మనం ఆలోచిద్దాం. ఈ రోజుల్లో ఒక పెద్దవాడు మనకు ఫ్రెండ్ అయితే, ఫ్రెండ్ కూడా అవసరం లేదు, పరిచయం ఉంటే చాలు. ఒక పెద్ద సమాజంలో ఒక పెద్దవాడు ఫ్రెండ్ తర్వాత సంగతి, కొంచెం పరిచయం, ఏదో ముఖ పరిచయమో లేకపోతే ఇంకేదన్నా పరిచయం అలా ఉంటే దాని గురించి మనం ఎంత ఫీల్ అయిపోయి ఎంతమందికి చెబుతాం చెప్పండి. అప్పుడప్పుడు సమాజంలో మనం వినే కొన్ని మాటలు, ఎమ్మెల్యే ఎవరో కాదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న అంటాడు. విన్నారు ఇలాంటి మాటలు? మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ యొక్క క్లోజ్ ఫ్రెండ్కి నాన్న అంటే ఇక్కడికి ఏదో ఇంటి పక్కన ఉండనట్టు చెప్తున్నాడు. ఎమ్మెల్యే నేను రోజు ఛాయ్ తాగుతామన్నట్టు చెప్తున్నాడు. లింక్ డాక్యుమెంట్ పెడితే ఎక్కడో ఉంటుంది లింక్ ఆ ఎమ్మెల్యేకి ఈ మాట చెప్తున్న వ్యక్తికి. కానీ ఎలా చెప్తాడు ఆ మాట? ఎలా చెప్తాడు చెప్పండి? ఎమ్మెల్యే కొడుకు యొక్క ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ అట. ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉండేది చెప్పి ఒకప్పుడు పిల్లలకి, డక్ సూప్ అని. తెలుసా మీకు డక్ సూప్ అని? డక్ సూప్ అంటే ఒక వ్యక్తి ఒకరింటికి వెళ్తే ఆ రోజు వాళ్ళు బాతు మాంసం పెడతారు, బాతు సూపు, డక్ సూప్ పెడతారు.
వాడు బాగా తిని బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తాడు, ఏముందిరా డక్ సూప్ అని. ఇప్పుడు వీళ్ళు ఒకటికి ఆలోచన వచ్చి నేను కూడా వెళ్తే బాగుంటుంది కదా అని మరుసటి దినం అదే ఇంటికి ఇంకొకటి వెళ్ళాడు. ఎవరంటే నిన్న మీ ఇంటికి వచ్చాడు ఆయన ఫ్రెండ్ నేనని చెప్పి డక్ సూప్ తాగుతాడు. తర్వాత మూడో రోజు ఇంకొకటి వస్తాడు, నువ్వెవరంటే ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ సోబడి సో అండ్ సో అని చెప్తాడు అన్నమాట సంబడి. అలా వారమేసరికి లాస్ట్లో వచ్చినట్టు చెప్తాడు, ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ ద వన్ హూ హ్యాడ్ విజిటెడ్ యూ బిఫోర్ సంబడి అని చెప్పుకుంటూ వచ్చేసరికి వీళ్ళకి ఇక మెంటల్ ఎక్కి వాళ్ళు తెలివికి ఇట్లా ఏం చేస్తారంటే లాస్ట్ వ్యక్తికి ఏం చేస్తారంటే వాళ్ళు మంచినీళ్ళు ఇస్తారు సూప్ అని. ఏంటి సూప్ ఇలా ఉందంటే ఇది సూప్ ఆఫ్ ద డక్ అని. అంటే ఎక్కడో లింక్ వారం కిందట వచ్చిన ఫ్రెండ్కి నేను ఇంత లింక్ ఉందని చెప్తున్నాడు ఇక్కడ డక్ సూప్ తాగడానికి. అలాగే ఏదో ఎమ్మెల్యే ఎక్కడో ఉంటాడు, ఈయన ఎక్కడో ఉంటాడు, కానీ లింక్ మాత్రం మనకు చెప్తాడు, చాలా దగ్గర క్లోజ్ అన్నట్టుగా. ఒక పెద్దవాడు నీకు ఎక్కడైనా కనెక్ట్ అయితే ఆ కనెక్షన్ని చాలా హైలైట్ చేసి చెప్తాం చూడండి. మనం మినిస్టర్ గారితో నాకు లింక్ ఉందంటాడు, అంటే ఈయనేదో వెళ్తున్నట్టుగా ఉండదు, ఎక్కడో లింక్ ఉంటుంది. అప్పుడప్పుడు మన ప్రాంతాలకి రాజకీయ నాయకులు కానీ ఏదో సెలబ్రిటీలు ఎవరైనా వస్తుంటారు, ఎలక్షన్లకు ముందు కానీ తర్వాత ఏదైనా పనుల మీద వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనకు నమస్కారం పెడతారు, మనం నమస్కారం పెడతాం. కొన్ని సందర్భాల్లో షేక్ హ్యాండ్ కూడా ఇస్తారు. మరీ కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే దగ్గరికి వెళ్ళి ఫోటో దిగే అవకాశం ఉంటుంది. పొరపాటున ఒక ఆయనకు ఫోటో దిగేటి, ఆ ఫోటో ఎక్కడ పెడతాడో చెప్పండి? మెయిన్ హాల్లో పెట్టాడు. ఆ ఫోటోలు నిజంగా ఈ దిగినోడు మాత్రమే కెమెరాను చూస్తుంటాడు, చెయ్యి వేసినోడు ఎక్కడో చూస్తుంటాడు, ఫోన్లో మాట్లాడుతుంటాడు, అది కూడా వేసుకొని పెడతాడు కరెక్ట్గా. అంటే అంత పెద్ద ఆయన పక్కన నిలబడ్డారని. మరీ కొంచెం ఈ జబ్బు ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యానర్లు కూడా కట్టి అక్కడక్కడ పెడుతుంటారు అనమాట. మనిషికి ఒక పెద్దవానితో లింక్ ఉంటే ఆ ఫీలింగే వేరు. అతిశయం. ఒక ఎమ్మెల్యే క్లోజ్ అయితే అది గొప్ప సంగతి, ఒక మంత్రి క్లోజ్ అయితే అది ఇంకా గొప్ప సంగతి, ముఖ్యమంత్రి క్లోజ్ అయితే అది ఇంకా గొప్ప సంగతి, ప్రధానమంత్రి క్లోజ్ అయితే అది ఇంకా పెద్ద సంగతి, అగ్రరాజ్యపు అధ్యక్షుడు క్లోజ్ అయితే అది ఇంకా పెద్ద సంగతి. కానీ అబ్రహాము గారికి ఎవరు క్లోజో చూడండి ఇక్కడ. అబ్రహాము గారికి ఎవరు క్లోజ్ ఇక్కడ? సృష్టికర్తే క్లోజ్ ఇక్కడ. అవునా? సాక్షాత్తు ఆయనే అంటున్నాడు అబ్రహాము నాకు స్నేహితుడని. ఆ మాట అనిపించుకున్నందుకు అబ్రహాము గారు ఇంకెంత ఫీల్ అయిపోవాలి, ఆయన ఇంకెంత ఫీలింగ్ ఇవ్వాలి. కానీ అబ్రహాము గారి జీవితాన్ని మనం ఒకసారి స్టడీ చేస్తే ఆయన జీవితం చాలా ప్రత్యేకమైంది. ఒక్కసారి దేవుని స్నేహితుడిగా పేరుగాంచిన అబ్రహాము గారి జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇశ్రాయేలీల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళందరూ అబ్రహాం సంతానం అండి అని మాట్లాడేస్తాం, ఎందుకంటే మూల పురుషుడు అబ్రహాము కనుక. వీళ్ళందరికీ ఆరిజిన్ ఎవరు? అబ్రహాం. యేసుప్రభు యొక్క వంశావళి చెప్పేటప్పుడు కూడా అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అంటాడు. దావీదు గారి గురించి చెప్పాలన్నా ఆయనకు కేర్ ఆఫ్ అడ్రస్ అబ్రహాం అయిపోతున్నాడు అక్కడ. అందుకే వీళ్ళందరికీ మూల పురుషుడే అబ్రహాం గారు. నోవహు లాంటి వాడు, అఫ్కోర్స్ షేము సంతానంలో వీళ్ళు కనపడతారు. నోవహు లాంటి వాడు చరిత్రలో ఉన్న, ఆదాము లాంటి వాడు చరిత్రలో ఉన్న మొదటి మనిషిగా అబ్రహాము గారికి మాత్రం చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం. దేవుడు చెప్పుకునేటప్పుడు కూడా నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతమంది భక్తులకి మూల పురుషుడిగా అబ్రహాం గారు కనపడుతుంటే అబ్రహాము గారి జీవితాన్ని మనము ఆయన కుటుంబాన్ని గురించి నిజంగా ఆలోచిస్తే అబ్రహాం గారు ఆయన ఒక అన్యుల కుటుంబంలో నుంచి వచ్చినవాడు. తెలుసా మీకు? అబ్రహాం గారు ఆయన ఒక అన్యుల కుటుంబంలో నుంచి వచ్చినవాడు. ఆయన పూర్వీకులందరూ కూడా విగ్రహారాధికులు.
ఇస్సాకు భక్తుడయ్యాడంటే క్రెడిట్ గోస్ టు నాన్న, ఎందుకంటే అబ్రహాం గారు అలా పెంచారు. యాకోబు గారు భక్తుడయ్యాడంటే ఇంట్లో ఫ్యామిలీ జీవం గల దేవుణ్ణి మొక్కుతున్నారు కనుక ఆ దేవుణ్ణి ఫాలో అయిపోయాడు అనుకుందాం కొద్దిసేపు. యోసేపు గారు గొప్పోడయ్యాడనంటే ఒక మంచి యాకోబు గారికి కొడుకుగా ఉన్నాడు, ఆ విశ్వాసము నిరీక్షణ ఇవన్నీ ఆయనకు వచ్చాయి, బాగుంది. కానీ అబ్రహాము గారికి వెనకలు తిరిగి చూసుకుంటే ఎక్కడో నోవాహు గారు కనపడతారు. నోవాహు గారికి అబ్రహాం గారికి మళ్ళీ చాలా తేడా ఉంటుంది. ఇమ్మీడియట్ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు. అలాంటి జనాంగములో పుట్టినవాడే మనం మాట్లాడుకుంటున్న అబ్రహాం. చూద్దామా ఆయన ఫ్యామిలీ ఒకసారి చూద్దామా? యెహోషువ గ్రంథం తీద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం తీయండి. 24వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 24వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దామా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు, ఏ కాలము నుండి? ఆది కాలం నుండి, ప్రారంభము నుండి అని అర్థం. మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అంటే యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అబ్రహాం గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇతర దేవతలను పూజించే ఒక జనాంగములో పుట్టినవాడు ఒక అబ్రహాం గారు. మళ్ళీ చదువుకుందాం 2వ వచనం. ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. యూఫ్రటీసు నది అవతల, యూఫ్రటీసు నది అవతల యెహోషువ గారు మాట్లాడుతుంది. ఈ మాటలన్నీ కనాను దేశంలో. యెహోషువ గారు ఈ మాటలన్నీ మాట్లాడుతుంది ఎక్కడ? కనాను దేశంలో. కానీ పూర్వీకుల గురించి మనం మాట్లాడితే మనోళ్ళు కనాను దేశంలో ఉన్న వాళ్ళు కాదు. ఒకప్పుడు మన పూర్వీకులు యూఫ్రటీస్ నది అవతల నివసించేవారు. అంటే తెలియని వారు కూడా ఉంటారు కనుక వాళ్ళ కోసం కొంచెం జియోగ్రఫికల్ నాలెడ్జ్ కోసం ఒకసారి ఒక మ్యాప్ ఓపెన్ చేద్దాం దయచేసి. ప్రకటన గ్రంథం అయిన తర్వాత మనకు తెలుగు బైబిల్లో 4 మ్యాపులు ఉంటాయి. అందులో మొదటి మ్యాప్ ఒకసారి తీయండి చూద్దాం. మొదటి మ్యాప్ ప్రకటన గ్రంథం అయిన తర్వాత తెలుగు బైబిల్లో ఉన్న 4 మ్యాప్లలో మొదటి మ్యాప్ తీద్దాం. అబ్రహాము ప్రయాణము చేసిన ప్రదేశములు అనందు చూడండి, అక్కడ ఉందా? ఆ మ్యాప్ ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అందులో ఎడమవైపు మీరు చూస్తే యెరూషలేము అనే ప్రాంతం కనపడుతుంటుంది. ఒక ప్రాంతం యెరూషలేము. ఆ భూభాగాన్ని దయచేసి గమనించండి. యోర్దాను నది మరి ఉందో లేదో, యోర్దాను నది యెరూషలేం అయితే కనపడుతూ ఉంటుంది. మరి ఆ భూభాగం అంతా పాలస్తీనా దేశం, లేకపోతే కనాను దేశం అని కూడా మీరు పిలవండి దాన్ని. యెహోషువ గారు ఆ ప్రాంతాలలో ఉండి మాట్లాడుతున్నాడు 24వ అధ్యాయంలో. మనం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు ఆ భూభాగంలో ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. అయితే మాట్లాడుతూ మనందరి పితరులు ఎవరైతే ఉన్నారో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అయితే అబ్రహాము, నాహోరు, ఇస్సాకు అంటే పూర్వీకులు వీళ్ళు. అబ్రహాము తోబుట్టు నాహోరు. వాళ్లకు పితరులైనటువంటి వాళ్ళకు పితరుడైన తెరహు కుటుంబీకులు మరి నది అవతల ఉండేవారు అంటున్నాడు యెహోషువ గారు. ఏ నది అవతల? యూఫ్రటీస్ నది అవతల అన్నాడు అక్కడ 24వ అధ్యాయంలో. చూశారుగా, ఏ నది అవతల? యూఫ్రటీస్ నది అవతల. యూఫ్రటీస్ అన్న ఈ నది ఈరోజు మనకు భూమి మీద ఉంది. దీనికి ఒకప్పుడు పేరు ఫరాతు. ఏం పేరు దాని పేరు? ఆ మ్యాప్లో ఫరాతు అన్నది ఉందో లేదో చూడండి. ఉందా? ఫరాతు అనే నది కనపడుతుందా? కుడివైపున కనపడుతుంది చూడండి. ఫరాతు అనేది ఒకటి కనపడుతుంది. భూమి లోపల ఉంటుంది అది. బాబెలుకు దగ్గరలో ఫరాతు కనపడుతుంది. కానీ పేరు లోపల ఉంది కదా అని అది లోపల ఉండేది కాదు, బయట ఉండేది. అది నది, ఫరాతు నది. ఆ నది పేరే ఈరోజు యూఫ్రటీస్. ఆ నది దాటి ఉన్న భూభాగంలో మన పితరులు ఉండేవారు అని చెబుతున్నాడు అక్కడ.
యెహోషువ గారు. మరి ఆ యూఫ్రటీస్ నది దాటితే అక్కడ ఏముంది అని చూస్తే ఆ భూభాగంలో కింద ఊరు అన్న ఊరుంది చూడండి. ఊరు అనే ప్రాంతం ఉందా? అది కల్దీయుల ఊరు, కల్దీయుల జనాంగం యొక్క ఊరది. ఆ ఊరిలో కల్దీయులు ఉండేవారు, కల్దీయులు. ఆ ఊరిలోనే తెరహు కుటుంబీకులు ఉండేవారు. ఆ నది అవతల అన్నాడు కదా యెహోషువ గారు, అబ్రహాము యొక్క పితరులైన తెరహు కుటుంబీకుల యొక్క ఆధార్ కార్డు అడ్రస్ అది, రైటా? అది అడ్రస్. అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ ఉంటూ ఒకప్పుడు వాళ్ళ జీవన విధానం ఏంటని అడిగితే ఇతర దేవతలను పూజించేవారట, విగ్రహారాధికులు. అయితే అలాంటి ఫ్యామిలీలో దేవుడు ఒక ఆయనను పట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళందరి ఆలోచనలకు భిన్నంగా ఈయన ఆలోచనలు ఉన్నాయి. ఆకాశమును భూమిని సముద్రమును కలిగించిన వాడే సృష్టికర్త అవుతాడే కానీ ఆకాశము సృష్టికర్త కాలేదు, భూమి సృష్టికర్త కాలేదు, సముద్రము సృష్టికర్త కాలేదు. వీటిని కలిగించిన వాడే సృష్టికర్త. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆ భూభాగం ఉందే, ఇప్పుడు నేను చూపించిన భూభాగం, యూఫ్రటీస్కి అవతల ఉన్న భూభాగం, ఆ భూభాగం అంతా బబులోనియుల భూభాగం. బాబెలు అన్నది చూడండి, బాబెలు అంటే బాబిలోనియన్స్ అని, ఒకప్పుడు దాని పేరు బాబెలు. ఈ ప్రాంతంలో ప్రపంచంలో విగ్రహారాధన మొదలవడానికి బీజం అక్కడే మొదలైంది. ఎందుకంటే వీళ్ళు ఆకాశ సమూహముకు మొక్కేవాళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఐగుప్తులో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నా ఎక్కువగా ఈ ప్రాంతంలోనే. ఎందుకంటే నోవహు ఫ్యామిలీ అరారాతు కొండపై దిగి అక్కడి నుంచి జనపున ప్రారంభమైంది అక్కడే. మీకు అరారాతు కొండ కూడా అక్కడే కనపడుతుంది చూడండి పైన. బాబెలుకు పైన అషూరుకు పైకి వెళ్తే అరారాతు కొండ కనపడుతుంది. జలప్రలయం అయిపోయిన తర్వాత ప్రపంచ జనపున ప్రారంభమైంది అక్కడే. అక్కడ నుంచి ఇలాంటివన్నీ మొదలైపోయాయి. సృష్టికి మొక్కడం అనేది అక్కడే మొదలైంది, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి జనజీవన పరిస్థితిలో ఉన్న అబ్రహాము గారికి మాత్రం ఆయనకు ఆలోచన ఎప్పుడు భిన్నంగా ఉండేది. ఆయన ఒకటైతే గట్టిగా నమ్మాడు, ఈరోజు మనం చూసేవన్నీ కూడా కలుగ చేయబడినవే కానీ వాటంతటిగా వచ్చినవి కాదు, స్వయం శక్తితో వచ్చినవి కాదు. ఖచ్చితంగా వీటి వెనుకల ఒకరి హస్తం ఉంది, ఆయనే సృష్టికర్త అని గట్టిగా నమ్మినవాడు అబ్రహాం గారు. మీరు ఆలోచించండి, ఇతర దేవతలను పూజించే ఫ్యామిలీలో ఉన్న అబ్రహాం గారిని ఎందుకు దేవుడు బయటకు వచ్చేయమన్నాడు అంటే ఈయన ఆలోచనలు మాత్రం కొంచెం తేడాగా ఉన్నాయి. అంతమంది మధ్య ఈయనొక్కడు కొంచెం తేడాగా ఆలోచిస్తున్నాడు. తేడా అంటే కరెక్ట్గా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాం గారు తన జీవితంలో అప్పుడప్పుడు మాట్లాడిన సందర్భాల్లో కూడా దేవుని గురించి వర్ణించేటప్పుడు ఆయన ఎలాంటి పదజాలం ఉపయోగించాడో ఒక్కసారి ఆదికాండం 14వ అధ్యాయంలో చూద్దాం. మెల్కీసెదెకును ఆయన కలుసుకున్నప్పుడు ఆ సందర్భంలో కూడా మెల్కీసెదెకు అబ్రహాము గారిని ఎలా దీవించాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము ముందుగా 14వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అప్పుడు అతను అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అని అంటున్నాడు. దేవునిని ఎలా వర్ణిస్తున్నాడు మెల్కీసెదెకు అబ్రహాము గారిని దీవించేటప్పుడు అని చూస్తే, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన. అంటే అబ్రహాం గారు ముందు నుంచి కూడా సృష్టికర్త అన్నవాడు ఉన్నాడు. ఆయన ఆకాశము కంటే పెద్దవాడు, భూమి కంటే పెద్దవాడు, సముద్రం కంటే పెద్దవాడు అని నమ్మినవాడు. 22వ వచనం, అది కూడా చూద్దాం ఒకసారి. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని అంటున్నాడు అబ్రహాం గారు. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట
నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ఆయన నోట మెల్కీసెదెకు అబ్రహాము గారిని దీవించేటప్పుడు ఈ సృష్టికి సృష్టికర్త అన్నట్టుగా దేవుని గురించి వర్ణిస్తుంటే, మరి ఈయన కూడా ఈ సొదొమ రాజులతో ఆయన అంటున్న మాట, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన దేవుడు యెహోవా దేవుడు. అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయనకు ఒక విశ్వాసం అయితే ఉంది. ఏంటి ఆ విశ్వాసం చెప్పండి? సృష్టికర్త ఉన్నాడు. నా బంధువులందరూ పూజిస్తున్నట్టుగా వీళ్ళందరూ దేవతలంటే నేను ఒప్పుకోను. నా బంధువులందరూ పూజిస్తున్నట్టుగా వీళ్ళందరూ దేవుళ్ళంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా వీటన్నిటికీ అతీతమైన వాడు సృష్టికర్తగా ఉన్నాడని నమ్మినటువంటి వాడుగా అబ్రహాం గారు కనపడుతున్నారు. అలాంటి స్థితిలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అబ్రహాము తన ఆలోచనలను తన భార్యలో కూడా పెట్టినట్టుగా మనం గమనించాలి. ఎందుకంటే అబ్రహాము గారి మాట ఏనాడు జవదాటలేదు శారమ్మ, ఒక్క హాగర్ విషయంలో తప్ప. అదొక్కటి పక్కన పెట్టేస్తే శారమ్మ విధేయతకు విధేయులైన భార్యలందరికీ తల్లట. అవునా? మిగిలిన బంధువులందరూ ఎలాగున్నా తెరహు ఎవరైతే ఉన్నారో అబ్రహాము తండ్రి తెరహు, వీళ్ళందరిలో కూడా అబ్రహాము ఆలోచనలు అంతో ఎంతో పనిచేసి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు యెహోషువ గ్రంథం కొద్దాం. యెహోషువ గ్రంథం ఏ స్థితిలో అబ్రహాము గారిని పిలిచారో ఒకసారి గమనిద్దాం. ఏ స్థితిలో అబ్రహాము గారిని పిలిచారో 2వ వచనం నుంచి చూద్దాం. మళ్ళీ యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతర సంచరింపజేసి అని తర్వాత ఉంది హిస్టరీ, అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చి తిని. అంటే నేను అబ్రహామును పిలిచి తిని ఎక్కడ నుండి? నది అద్దరి నుండి, నది అవతల నుండి, ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు నేను పిలిచాను. వచ్చే నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి నువ్వు బయటకు వచ్చే అబ్రహాము, నాకు నచ్చావు. ప్రపంచమంతా నాకు దూరం అవుతున్న ఈ సందర్భంలో నోవాహు జలప్రలయం పూర్తయిపోయినప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, నోవాహు తరంలో దేవుని ఉగ్రత ఆల్రెడీ కుమ్మరింపబడింది. దేవుడు ఒక నిబంధన చేశాడు, సకల జీవరాశులతో మనుషులందరితో ఒక నిబంధన చేశాడు. ఇప్పుడు చేసినట్టుగా నేను ఈ భూమిని నాశనం చేయనని చెప్పాడు. ఇక జలప్రలయం వచ్చి నాశనం చేసే పరిస్థితి లేదు. నోవాహు ఉన్న తరము దాటిన 4వ తరానికే నిమ్రోద్ అనే ఒక బలవంతుని ద్వారా రాజ్యాలు మొదలైపోతున్నాయి. అక్కడ దేవుడనే మహారాజు కింద బ్రతకవలసిన మానవాళి దేవుణ్ణి రాజుగా గుర్తించక నిమ్రోద్ అనే ఒక మట్టి మనిషికి ఓటు వేసి ఆ నిమ్రోదు రాజు కింద ఆ రాజుగారి మోచేతి నీళ్లు తాగే పరిస్థితికి 4వ తరం వారే వచ్చేసారు. అదే భూభాగమే. నోవహుకున్న 3 కుమారులు షేము, హాము, యాపెత్ అయితే ఆ హాము యొక్క కుమారుల్లో ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు కూషు. అయితే ఆ కూషు కుమారుడే నిమ్రోదు. నోవహు, హాము, కూషు, నిమ్రోదు 4వ తరం వాడే. ఏవో నీతిమంతుడిగా పేరుగాంచిన ముత్తాత గారి ముని మనవడే ఈ నిమ్రోదు. 4వ తరానికే దేవునికి దూరం అవుతున్న ప్రపంచ మానవాళి అదే భూభాగంలో మనకు చరిత్రలో కనపడుతున్నారు. అదే భూభాగంలో వీళ్ళ కుటుంబం కనపడుతుంది, తెరహు కుటుంబం. అందులో ఉన్నాడు అబ్రహాం గారు. తనకు దగ్గర అవుతారే అని అనుకున్నటువంటి దేవునికి తిరిగి మనుషులు దూరం అవుతున్న ఈ భయంకరమైన స్థితిలో ఈ ప్రపంచాన్ని దేవుడు రిపేర్ చేయాలనుకున్నాడు. డ్యామేజ్ అయిపోతున్న ఈ మానవ యంత్రాన్ని దేవుడు రిపేర్ చేయాలనుకున్నాడు. రిపేర్ చేయడానికి ఆయనకు ఒక సాధనం అవసరమైంది. ఆ సాధనమే అబ్రహాము రూపంలో ఆయన కంటికి దొరికింది. చెప్పాడు, నువ్వు బయటికి వస్తే నీ నామమును గొప్ప చేసి నీ ద్వారా, నీ సంతానము ద్వారా భూలోక వంశములన్నిటిని నేను ఆశీర్వదిస్తాను. ప్రపంచాన్ని దీవించడానికి నువ్వు కావాలి నాకు. వచ్చే పిలిచింది ఎవరిని? అబ్రహాం గారు. ఈ మాట ఖచ్చితంగా
అబ్రహాం గారు ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. బంధువులు హేళన చేసి ఉండొచ్చు, అంతేనా? అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు సొంతూరును వదిలేసి, సొంత దేశాన్ని వదిలేసి, ఆస్తిని వదిలేసి, మొత్తం అన్నిటిని వదిలేసి ఎవరో కనిపించని దేవుడు పిలిచాడని వెళ్తున్నాడు అని అంటే పిచ్చివాడు కాకపోతే ఇంకెవడి అబ్రహాము అని ఉండరా? చెప్పండి. సమాజాన్ని బట్టి ఎవరిని పట్టించుకోలేదు. నా మాట మీద మీకు నమ్మకం ఉంటే వచ్చేయండి. ప్రయాణం మొదలుపెట్టాడు. ఇస్సాకును పిలిస్తే ఇస్సాకు లేచి వచ్చాడంటే అర్థం ఉంది, ఎందుకంటే నాన్నగారి దేవుడు. కానీ అబ్రహాముకు చెప్పుకోవడానికి ముందెవరు లేరు. ఎవరికైనా చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు, ఎందుకంటే ఈ దేవుని గురించిన ప్రస్తావన ఆ ప్రాంతాలలో పెద్దగా లేదు. అలాంటి స్థితిలో అబ్రహాము గారు దేవుడు పిలిచిన వెంటనే బయలుదేరాడు. ఒకవేళ బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, TV9 వాళ్ళు కానీ, BBC వాళ్ళు కానీ, ABC వాళ్ళు కానీ వచ్చి ఒకవేళ మైకు పెట్టి ఏ ఊరికి వెళ్తున్నావయ్యా అంటే ఆయన దగ్గర జవాబు లేదు. ఏ దేశానికి వెళ్తున్నావు అంటే ఆయన దగ్గర జవాబు లేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా ప్రయాణం కట్టాడు. చూద్దామా వచనం ఒకసారి? వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం జాగ్రత్తగా చూద్దాం. హెబ్రీ పత్రిక 11:8 వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు ఎక్కడ పిలువబడ్డాడు? నది అవతల. యెహోషువ గ్రంథం. నది అవతల పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడట. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు విశ్వాసం. విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. అయితే కొసమెరుపు ఏంటంటే పక్కన, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాడట. ఈయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, బయలుదేరడం అయితే బయలుదేరాడు. మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే YMCAకి అని చెప్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కనుక. ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇంటికి అని చెప్తారు. వచ్చేటప్పుడు ఎక్కడికి రావాలో తెలుసు మీకు, వెళ్ళేటప్పుడు తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. అబ్రహాం గారికి నో క్లూ. అలా బయలుదేరి హారాను వరకు వచ్చాడు. హారాను వరకు వచ్చిన హార్న్ అయితే వినపడలేదు. నో క్లూ. హారాన్ దగ్గర కూడా దేవుడు ఏం మాట్లాడట్లేదు. అయితే ఇది కాదన్నమాట, హారాను కాదన్నమాట. కానీ ఇంకేదో ఉంది. ఆ ఊరిలో నాతో మాట్లాడిన దేవుడు మళ్ళీ ఏదో ఒకరోజు నాతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడేంత వరకు నా ప్రయాణాన్ని ఆపకూడదు. హారాన్లో కొద్ది కాలం ఉన్నా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాడు. ఊరు నుంచి హారానుకు వచ్చాడు, హారాన్ నుంచి మళ్ళీ బయలుదేరాడు. కానీ బయలుదేరినప్పుడు కానీ, ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎక్కడ కూడా అబ్రహాము గారికి కాసంత కూడా డౌట్ రాలేదు. ఇంతకు నన్ను పిలిచినవాడు దేవుడేనా? చెప్పిన ఆయన నిజంగా నాతో మళ్ళీ మాట్లాడతాడా? మాట్లాడి నాకు ఒక దేశాన్ని ఇస్తానన్నాడు, ఇస్తాడా? ఆయన చేసిన వాగ్దానం నా జీవితంలో నిజంగా జరుగుతుందా? ఇన్ని రోజులైనా, ఇన్ని నెలలైనా ఇంతవరకు ఉలుకు పలుకు లేదే అన్న సందేహానికి తావివ్వకుండా, వెనక్కు తిరిగి చూడకుండా, ఊరు నుంచి బయలుదేరిన వాడు మళ్ళీ ఆ ఊరును చూడలేదు. హారాను నుంచి బయలుదేరిన వాడు మళ్ళీ హారానును మనసులో పెట్టుకోలేదు. వెళ్ళాడు. కనాను ప్రాంతానికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఓపెన్ అయ్యాడు. అదే ఆదికాండం 12 చూద్దాం. అదే ఆదికాండం 12వ అధ్యాయం
ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. అంతే. కానీ అదే ఇస్తాడని మాత్రం అబ్రహాముకు తెలియదు అప్పటికి కూడా, వచ్చిన తర్వాత కూడా. అయితే 7వ వచనం చూద్దాం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, ఇక్కడ కనానులో ప్రత్యక్షమయ్యాడు. ఊర్లో మాట్లాడిన ఆయన, అక్కడెక్కడ ఊర్లో మాట్లాడిన ఆయన మళ్ళీ ఇప్పుడు కనానులో మాట్లాడుతూ నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అప్పుడు చెబుతున్నాడు. చూడండి, అప్పటి వరకు అబ్రహాము గారు దేవునిని ఏ క్షణము కూడా సందేహించలేదు. సృష్టి వెనుకల సృష్టికర్త ఉన్నాడు, ఆయన నేను నమ్మాలి. నా దేశాన్నైనా విడిచేస్తాను, నా బంధువులనైనా వదులుతాను, నేను పుట్టిన ఊరినైనా వదులుతాను, కానీ ఆయనను నేను వదలను. ఫిక్స్ అయిపోయాడు, ఆయనను నేను వదలను. ఆ దేశంలో ఆయన కష్టాలు వచ్చాయి, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, అక్కడ కష్టాలు వచ్చాయి, మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఆ దేవుడు అన్నాడు, ఇప్పుడు అబ్రహాము నీకు ఈ దేశాన్ని ఇస్తానన్నాను, కానీ అది నువ్వున్న తరంలో జరగదు. అలాగని నీ కుమారుడు ఇస్సాకు 2వ తరం, అప్పుడు కూడా ఇది జరగదు. నీకు 3వ తరం ఒకటి ఉంది, ఆ 3వ తరంలో కూడా ఈ ల్యాండ్ నీ సంతానానికి దక్కదు. నువ్వు నిలుచుకున్న ఈ భూమి నీకు నీ సంతానానికి కావాలంటే నీ 4వ తరము వారు రావాలి. ఎందుకంటే అక్కడున్న ప్రాంతంలో ఉన్న వారి అతిక్రమములు ఇంకా సంపూర్తి చేయబడలేదు. మనలాంటోడైతే ఏమంటాడు, ఈ ముక్క నువ్వు ఊర్లో చెప్పింటే నేను వీలునామా రాసి 4th జెన్ 4G అంటాం కదా, 4th జెన్ ఏమంటాం చెప్పండి, ఇది ఇంకా 1G క్యాజీ 1G 2G పోవాల 3G పోవాల 4G టెక్నాలజీ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళండి అప్పుడు ల్యాండ్ ఇస్తాడని రాసేవాడినిగా. అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొని వచ్చి నీకు ఇస్తాను 12వ అధ్యాయంలో చెప్పాడు ఇస్తానని, తెలుసా? ఇప్పుడే మీరు చదివారు. 13వ అధ్యాయంలో కూడా చెప్పాడు ఇస్తానని. చూద్దాం ఒక మాట. ఆదికాండం 13లో కూడా, ఆదికాండం 13 15వ వచనం చూద్దాం ఒకసారి. 14-15. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టు, అబ్బో ఎన్ని చెప్పాడు దేవుడు. 4 దిక్కులు చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదనంటే అబ్రాహాం గారు ఎన్ని కళ్ళు కనాలి దీని గురించి. ల్యాండ్ తక్కువ రేటుకు వస్తేనే మనము ఎగురుతాం. ఎంత? 200 గజాలు. 200 గజాల ల్యాండ్ తక్కువ రేటుకు వస్తేనే మనం ఎగరం. ఇది 200 గజాల భూమి కాదు, దేశమంతా ఫ్రీ రిజిస్ట్రేషన్. అబ్రహాము గారికి మొత్తం సొత్తు. ఎన్ని కలలు కనాలి ఆయన, ఎన్ని కలలు కనాలి. అన్ని ఆశలు పెట్టిన దేవుడు 15th చాప్టర్కి వచ్చేసరికి 15వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం. అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయంగా తెలుసుకోనమని అబ్రాముతో చెప్పాను. చావు కబురు చల్లగా చెప్పినట్లేదు. ఎక్కడ పిలిచాడు దేవుడు? ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు, నీ 4th జనరేషన్ దీన్ని ఆక్యుపై చేసుకుంటారు. ఏమంటే
ఇంత ఎదురు చూసి చివరికి ఆ మాట వింటే ఎలా ఉంటుంది మనిషికి? జనరల్గా చెప్పండి. ఎంసెట్ 1 పెట్టింది తెలంగాణ గవర్నమెంట్ మొన్న, కొన్ని కారణాల చేత రద్దయింది. మళ్ళీ ఎంసెట్ 2 పెట్టారు. ఎంసెట్ 2 పెట్టేసరికి క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని తర్వాత లేట్గా తెలిసింది. కానీ ఇందులో ర్యాంకర్స్ ఏం చేశారు? రద్దయితే చేయకండి. ఆ క్వశ్చన్ పేపర్ ఎంతమందికి అయితే లీక్ అయిందో, 70 మందో 100 మంది అంటున్నారు కదా, 100 మంది పేర్లు తీసేసి మా ర్యాంకులు మాకు ఇవ్వండి, మేము మళ్ళీ చదవలేము. 1కు ప్రిపేర్ అయ్యాం, 2కి ప్రిపేర్ అయ్యాం, మళ్ళీ 3కి కూడా ప్రిపేర్ అవ్వమని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. టాప్ ర్యాంకర్స్ అందరూ ఏం చేశారు చెప్పండి? ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ప్లకార్డ్స్ పెట్టుకొని ఏం చేశారు? ధర్నాలు చేశారు. ఎందుకంటే ఎదురు చూసాం. ఎంసెట్ 2 అయిపోయింది, త్వరలో మాకు మంచి సీట్ వచ్చేస్తుంది, మంచి మంచి కాలేజెస్లో మేము విద్యార్థులుగా చేరిపోతామని ఎదురు చూస్తే కొన్ని నెలలుగా ఎటువంటి పరిస్థితుల్లో మీరు రద్దయిందని మాత్రం చెప్పకండి అని అడిగారు. కొన్ని నెలలు ఎదురు చూస్తేనే ఎంత ఫ్రస్ట్రేషన్. వస్తుందన్న సీట్ మళ్ళీ దూరం అవుతుంటే ఆ పిల్లలు పడే బాధ వర్ణనాతీతం. కానీ ప్రభుత్వం రద్దు చేసి 3 రాయమనింది సీరియస్గా. అది వేరు, ఇది అప్రస్తుతం. రైల్వే స్టేషన్లో 3 గంటలకు రైలు బండి రావాలి, మన బండి 3 అయింది రాలేదు, 3:30 అయింది రాలేదు, 4 అయింది రాలేదు. అప్పుడే 3 గంటలకు మనకున్న 3 ఇప్పుడు ఉండదు చూడండి, 3 మారింది ఇప్పుడు. ఎందుకు? రావాల్సిన బండి రాలేదు. మరి ఎదురు చూసాం. 3 గంటలకు వచ్చే బండి కోసం 2 గంటలకే స్టేషన్కి చేరుకున్నాం. అప్పటికే గంట ఎదురు చూసాం. 3 గంటలైంది కానీ బండి రాలేదు. 3:30 అయింది, 4 అయింది, 5 అయినా రాలేదు. 6 గంటలకు ప్రకటన చేశారు. 3 గంటలకు రావాల్సిన సో అండ్ సో ఎక్స్ప్రెస్ ఇప్పుడే రద్దయింది. ఎలా ఉంటుంది మీకు? ఆ ప్రకటన చేసిన వాడు ఎదురు ఉట్టి చంపారు మీరు. ఇప్పుడు అను చెప్పేది, నువ్వు అది 3 గంటలకు చెప్పేది వచ్చింటే మేము బస్సు అయినా ఎక్కెళ్ళేవాళ్ళంగా. ఒక గంట 2 గంటలు ఎదురు చూసిన బండి రాకపోతే మనం ఆగలేమే కదా. అలా జీవితంలో ఎదురు చూసిన తర్వాత ఎదురు చూసినది దక్కకపోతే మనిషి నిరాశ నిస్పృహలకు లోనవుతాడు. అది పెద్ద వార్త అయితే హార్ట్ అటాక్ కూడా వస్తుంది, అవునా? కానీ నీకు దేశాన్ని ఇస్తానని చెప్పి ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇన్ని నెలల్లో ఇంత దూరం ప్రయాణం చేయించి, ఐగుప్తు కూడా వెళ్ళేసి వచ్చాడు ఆల్రెడీ, ఇన్ని చోట్ల తిరిగేసి ఇప్పుడు వస్తే నీ 4th జనరేషన్ వచ్చి ఆక్యుపై చేసుకుంటే నువ్వు సైలెంట్గా చచ్చిపో అన్నాడు దేవుడు. ఇక్కడ ఏం చేయాలి అబ్రహాం గారు చెప్పండి? ఏం చేయాలి? నీకు ఒక నమస్కారం దేవుడా, నీకు దండం, నా బతుకు నేను బతుక్కుంటాను, ఇంకొకసారి నువ్వు ఎప్పుడు వాగ్దానాలు చేయొద్దు అనాలి. అన్నాడా? ఆయన నువ్వు ఇప్పుడు ఇచ్చినా నేను పెద్ద దీన్ని పట్టించుకోను ప్రభువా, నా 4th జనరేషన్ తర్వాత సంగతి, నువ్వు ఆన్ ద స్పాట్ నువ్వు ఇప్పుడే నాకు ఇచ్చినా నేను మాత్రం రెంట్కు టెంట్ తెచ్చుకొనే పడుకుంటాను. ఎందుకంటే నాకు ఇదొద్దు, పునాదులు గల ఆ పట్టణం కావాలి. అవునా? వాగ్దాన దేశంలో అబ్రహాం గారు ఏం వేసుకొని బతికాడట? గుడారాలు వేసుకొని బతికాడు. ఎందుకంటే దేవునిని అంతగా అర్థం చేసుకున్నాడు ఈ అబ్రహాము గారిని దేవుడు ఇస్సాకు విషయంలోనే పరిశోధించాడని మనం అనుకుంటామేమో, కానీ నేనంటాను అబ్రహామును పిలిచినప్పటి నుండే అబ్రహాము పరీక్షలోనికి వచ్చేసాడు. ఏమంటారు చెప్పండి మీరు? కల్దీయుల ఊరనే ఆ ఊరిలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడే అబ్రహాం పరీక్షలోనికి వచ్చేసాడు.
హారానికి వచ్చేంత నేను మాట్లాడను, వస్తాడో రాడో చూద్దాం. పరీక్ష. హారాన్ నుంచి కనానుకు వచ్చేంత వరకు కూడా నేను మాట్లాడను, వస్తాడో రాడో చూద్దాం. పరీక్ష. తర్వాత ఐగుప్తు, మళ్ళీ కనాను. ఇప్పుడు చెప్పాడు, నీ 4వ తరం వారు. ఈ మాట చెప్పిన తర్వాత అయిన అబ్రహాము నాతో ఉంటాడో నన్ను వదులుతాడో చూద్దాం. పరీక్ష. నిలబడ్డాడు. ఎక్కడ కూడా దేవుణ్ణి వదలలేదు, ఎక్కడ కూడా. పంతొమ్మిదవ అధ్యాయానికి వచ్చేసరికి, క్షమించండి, 18వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాం గారి జీవితంలో ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాడో ఒక్కసారి 19వ వచనం చూద్దాం. ఎలాంటి సాక్ష్యం? ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానంటే తన ఇంటి వారు అందరికీ చెప్పాడట అబ్రహాం గారు. నేనున్నా లేకున్నా నా తరువాత అన్న మాటను చూడండి. అతని తరువాత నేను పోయినా కూడా మీరు దేవుణ్ణి వదలకండి. నేనున్నంత వరకు దేవుణ్ణి పట్టుకోవడం కాదు, నేను చచ్చిపోయినా కూడా మీరు దేవుణ్ణి వదలకూడదు. అది కుటుంబానికి అబ్రహాము గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, కుటుంబానికి అబ్రహాము గారు ఇచ్చిన గైడెన్స్. అది నేను వదలడం కాదు, మీరు కూడా వదలకూడదు. ఇంత జరిగిన అబ్రహాం గారు దేవుణ్ణి వదలట్లేదంటే ఆయనకేదో ప్రత్యేకమైన స్థానం చరిత్రలో ఖచ్చితంగా రావాలి. తన తరువాత తన కుటుంబం అందరికీ చెప్పాడట, నేను పోయిన తర్వాత కూడా మీరు దేవుని వదలకూడదు. ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప యజమాని అబ్రహాము గారు కుటుంబానికి. ఇప్పుడు మీరు వాక్యపఠనంగా చదివిన సామెతల గ్రంథాన్ని ఒక్కసారి తీద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. ఒక్కసారి వచనము కూడా 17వ వచనం చదువుకుందాం. 17 కమాన్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. నేను మాట్లాడినది ఇంతవరకు అబ్రహాం గారు ఎవరిని విడవలేదు. ఆయన చెప్పండి, దేవునిని విడవలేదు. ప్రేమ ఉండబట్టే వచ్చాడా? దేవుడు చెప్పినట్టుగా ఊరికనే వచ్చాడా? దేవుడు అంటే ప్రేమ. ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా, ఆ పరీక్ష ఎంతకాలమైనా నిరీక్షణలో రాజీ పడకుండా, నేనన్నట్టుగా ఊరివారు, బంధువులు, పరిచయస్తులు ఎన్నో అడ్డంకులు ఖచ్చితంగా వీళ్ళకి చెప్పే ఉండాలి. వాటన్నిటినీ పక్కన పెట్టి దేవునికే మొదటి ప్రాధాన్యతనిచ్చి అబ్రహాం గారు తన చివరి ఘట్టం వరకు ఒక్క హాగరు విషయంలో తప్ప ఆయనకి ఎవ్వరి మాట వినలేదు. ఒక్క హాగరు విషయంలో తప్ప, ఒక్క హాగరు విషయంలో శారమ్మ మాట విన్నాడు. కానీ అదొక్కటి పక్కన పెడితే ఆయన దేవుని మాటను ఎక్కడా చవదాటలేదు. విడువక కొన్ని సందర్భాల్లో అయితే భార్యను చూపించి నా చెల్లి అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అబ్రహాం గారికి. తెలుసు కదా మీకు అబ్రహాం చరిత్ర. కట్టుకున్న భార్యను చూపించి నా చెల్లి అని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఈ ఆలోచన రాదా? అదే మా ఊర్లో నేనుంటే గతి నాకు వచ్చేదా? ఈయన రమ్మన్నందుకే ఇంత బతుకొచ్చింది. అపార్థం చేసుకునే అవకాశాలు లేవా దేవుణ్ణి? దేవునిని అపార్థము చేసుకునే అవకాశాలు
ఎన్నో సందర్భాలలో ఉన్న ఒక్కసారి కూడా దేవుడిని ఆయన ప్రార్థన చేసుకోలేదు. 100 ఏళ్ల వయసులో ఆల్మోస్ట్ 99, 100కు దగ్గర అవుతున్నాడు, 100కు మీదటికి కాలమున నీకు కుమారుడు పుడతాడంటే దేవుడు ఇవ్వలేడు అనే డౌట్ రాలేదు ఆయనకి. 100 ఏళ్ళప్పుడు నేను కనగలనా అని ఈయన మీద ఆయనకు డౌట్ వచ్చిందే కానీ దేవుని మీద డౌట్ రాలేదు. దేవునిని సందేహించే పరిస్థితులు ఎన్నో వచ్చాయి తన జీవితంలో. ఏనాడు సందేహించలేదు, ఏనాడు విడువలేదు దేవునిని. తనకు ముందు నోవహు తప్ప పెద్దగా దేవుని కోసం బతికిన వాళ్ళు ఎవరు కనపడట్లేదు. హనోక్ ఎక్కడో ఉన్నాడు, లింక్ చాలా దూరం. ఇస్సాకుకు ముందు అబ్రహాం ఉండొచ్చు, యాకోబుకు ముందు ఇస్సాకు అబ్రహాం గారు ఉండొచ్చు, కానీ అబ్రహాముకు చెప్పుకోవడానికి వెనకల పెద్దగా ఎవరు లేరు. దేవునిని విశ్వసించడానికి ఆయనకు ఆధారాలే లేవు. విశ్వసించడానికి ఆధారము లేని స్థితిలో కూడా ఆయన విశ్వసించి చివరి వరకు దేవుణ్ణి విడవకుండా గట్టిగా పట్టుకున్నాడు. చివరి వరకు దేవుని ప్రేమించి విడవకుండా పట్టుకున్న అబ్రహాము గారు దేవునికి మానవ జాతిలో ఏమైపోయాడు చెప్పండి? నిజమైన స్నేహితుడయ్యాడు. అవునా? నిజమైన స్నేహితుడు చెప్పండి, విడువక ప్రేమించిన అబ్రహాము గారు దేవునిని విడువక పట్టుకున్నాడు, ప్రేమించాడు. ఇలాంటి ఇంత భయంకరమైన పరిస్థితులలో కూడా దేవునిని విడువనివాడు అబ్రహాము గారు అయితే, చిన్న దగ్గుకి, చిన్న జ్వరానికి, చిన్న జలుబుకి, చిన్ని కష్టాలకే దేవుణ్ణి దూరం చేసుకుంటున్న స్థితి ఈరోజు మనందరిదే. ఇంట్లో కొంచెం ఆర్థిక సమస్యలు వస్తే దేవుణ్ణి నమ్ముకున్నామండి, మాకేం కలిసి రాలేదు. చిన్ని కష్టాలు వస్తే దేవుణ్ణి నమ్ముకొని మనకేమొచ్చింది చెప్పండి? ఒకవేళ మీరు దేవుణ్ణి వదలకపోయినా 10 మంది ఏమంటారో చెప్పనా? ఆ దేవుడిని నమ్ముకున్నావు, ఏం కలిసి వచ్చింది నీకు? నీ జీవితం ఏం బాగుపడింది చెప్పు? నీతో పాటు వాళ్ళందరూ సెటిల్ అయ్యారు, నువ్వు మాత్రమే చెట్లు పుట్లు పట్టుకుని తిరుగుతున్నావు చెట్ల కింద, ఇంకా ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇలాంటి సూటిపోటలు మాటలు మనం పడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నిజమే కదా అనిపించే పరిస్థితి మనకు ఎదురు కావచ్చు. అయితే ఈరోజు మనకు అబ్రహాము గారి జీవితం ఒక పాఠం కావాలి, ఒక పాఠం కావాలి. నా నిజమైన స్నేహితుడు అబ్రహాం, నా స్నేహితుడు అని సగర్వంగా యెషయా గారి కాలం ఎక్కడ, అబ్రహాం గారి కాలం ఎక్కడ? ఇన్ని వందల సంవత్సరాలు దాటిపోయినా అబ్రహాం గారి గురించి యాకోబు పత్రిక ఎక్కడ? ఆయన భౌతికంగా తిరిగి మరణించి వెళ్ళిపోయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దేవుని స్నేహితుడిగా చరిత్రలో అబ్రహాం గారు కనపడుతున్నారు. ప్రియులారా, ఈరోజు మన దేశంతో పాటు కొన్ని దేశాలు ఈ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో మీరు, నేను, మనం ఎవరికి స్నేహితులుగా ఉంటే ఆ జీవితం ధన్యమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి అబ్రహాం గారిని ముందు పెట్టుకుంటే. కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ దూరం అయితే మనం చాలా బాధపడిపోతాం. ఫ్రెండ్స్ మాట్లాడకపోతే మనం చాలా బాధపడతాం. ఫ్రెండ్స్తో మీ కాంటాక్ట్స్ కానీ కనెక్షన్ కానీ డిస్కనెక్ట్ అయితే మనం చాలా బాధపడిపోతాం. అయితే ఒక స్నేహితుడు దూరమైతే బాధపడే మనం, ఒక స్నేహితురాలు దూరమైతే బాధపడే మనం, ఇంకా దేవునితో స్నేహమే మొదలు కాలేదంటే ఇంకెంత బాధపడాలి? ఆ బాధనే లేదే మనకు, ఆ బాధనే లేదు. ఈ మాటలు మాట్లాడుకుంటున్న మనం ఒక్కసారి మన మనస్సాక్షిని మనం పరిశీలించుకుందాం. దేవునితో మనకు స్నేహం అబ్రహాము గారిలా ఉందా? ఎలాంటి స్థితిలో అయినా విడువక ఆయనను హత్తుకునే విశ్వాసం, ప్రేమ
ఆయన పట్ల మనకుందా? ఆ తండ్రి గురించి పరిపూర్ణంగా తెలియజేయడానికి వచ్చినవాడే మనందరి రక్షకుడు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం. ఎవడును తండ్రిని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఆయన రొమ్మునున్న ఆయన కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఆ తండ్రి నేర్పించిన మాటలు ఈ ప్రపంచానికి ఇచ్చాడు. అన్నాడు, ఈ మాటలు మీరు గైకుంటే, ఈ ఆజ్ఞలను మీరు పాటిస్తే మీరు నాకు స్నేహితులయ్యుందురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ నెంబర్ 14 చదవండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. ఛాన్స్ ఉంది, మనకు కూడా ఛాన్స్ ఉంది. 13వ వచనం. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఆ ప్రాణం పెట్టినవాడే యేసు ప్రభు. ఆయనతో స్నేహం చేసే అవకాశం మనకుంది. ఆయనతో స్నేహం చేస్తే తండ్రితో చేసినట్టే ఆయన ద్వారా. కనుక అలాంటి స్నేహం చేసే అవకాశం ఈరోజు మనకు ద్వారములు తెరిచి ఉన్నాయి, వినియోగించుకోవాలి. బ్యాప్టిజం తీసుకున్నవారు అంతము వరకు విడువక ఆయనను ఆయన మాటలను పట్టుకొని బ్రతికితే మనము కూడా అబ్రహాము గారి వల్లే ఏమవుతాం చెప్పండి? నిజమైన స్నేహితులు అవుతాం, అబ్రహాము పిల్లలమవుతాం. చిన్ని చిన్ని కష్టాలకే, చిన్ని చిన్ని శోధనలకే, చిన్ని చిన్ని మాటలకే, చిన్ని చిన్ని అవమానాలకే, చిన్ని చిన్ని సమస్యలకే మనం దేవుణ్ణి దూరం చేసుకుంటే మనం నిజమైన స్నేహితులు కాలేము. ఎవరో ఏమో అన్నారని దేవునికి దూరం అయిపోదామా చెప్పండి? ఎవరో ఏమో అంటున్నారని దేవునికి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. అబ్రహాం గారు ఎవరు ఏమన్నా ఆయనను మాత్రం వదలలేదు. ఆయనే ఈ 2016 స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్న మన దేశం లాంటి అనేక దేశాలు జరుపుకుంటున్న ఈరోజు మీరు నేను కలిసి ఒకరి జీవితాన్ని ఆలోచించాము. మాదిరికరంగా ఆయన జీవితం మన కళ్ళ ముందు కనబడుతోంది. ఎవరితో పడితే వాళ్ళతో మీరు స్నేహం చేయకుండా ముందుగా దేవునితో, దేవుని మాటల ద్వారా స్నేహం చేయండి. ఆయనను విడువక ప్రేమించండి. ఎంతవరకు? అంతము వరకు. అబ్రహాము నా స్నేహితుడు అని ఏ దేవుడైతే తన నోటితో చెప్పాడో మీ పేరు నా పేరు కూడా పెట్టి సగర్వంగా చెప్పాలి, వీళ్ళు కూడా నాకు స్నేహితులు. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున అలాంటి మాట దేవుని నోట నుండి మన విషయంలో భవిష్యత్తులో రావాలని మనస్ఫూర్తిగా కోరుచు మీ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు కాదు, ఆల్ ద బెస్ట్ అంటున్నాను. ఎందుకంటే ఆప్షన్ ఓపెన్లో ఉంది, ట్రై చేయండి. ఆప్షన్ ఓపెన్లో ఉంది, ట్రై చేయండి. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. ట్రై, అదర్వైజ్ యూ హ్యావ్ టు క్రై. అది జరగకూడదు. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయం ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106
882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.